అండి శ్రీవర్ధన్ రెడ్డి గారు వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్కారం. బచ్చు శ్రీనివాస్ గారు వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే. శ్రీనివాస్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, ఇక టాపిక్ లోకి వెళ్దాము. ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి శ్రీవర్ధన్ రెడ్డి గారు మీ దగ్గర నుండి స్టార్ట్ చేస్తా అండి. ఇవాళ ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి బంద్ పాటిస్తున్నామని నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది కదా. సో ఏంటి అంటే వాళ్ళ బకాయిలకు సంబంధించి గతంలో కూడా వాళ్ళు ఆందోళన చేశారు, కానీ బంద్ పాటించేదాకా రాలేదు. ఆలోపే చర్చలు చేశారు, సో సద్దుమణిగింది. మళ్ళీ ఇప్పుడు నిన్న కాలేజీలు అయిపోయింది, వాళ్ళకు హామీ ఇచ్చారు, దానికోసమే డబ్బులు సమీకరించాల్సినటువంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం ప్రభుత్వం ఉంది. మరోవైపు ఆరోగ్యశ్రీకి సంబంధించి మీ వర్షన్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి? వాస్తవంగా ఆరోగ్యశ్రీ కావచ్చు, విద్యార్థులకు ఈ యొక్క పేమెంట్స్ విషయంలో అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని తీసుకొని వచ్చాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో. కానీ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు అనేక విషయాల మీద కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క మేనిఫెస్టోలో చాలా అంశాలను పెట్టింది. ఎలాగైనా అధికారంలోకి రావాలనేటటువంటి ఆలోచనతో వాళ్ళు 6 గ్యారెంటీలు, ఈ 440-20 హామీలు, మరి వీటిని ప్రజల్లోకి పెట్టడం. సో ఉన్నటువంటి ఏదైతే స్కీములు ఉన్నాయో వాటికి నిధులు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో కాంట్రాక్టర్స్ పనిచేయనందుకు చిన్న చిన్న మున్సిపాలిటీలో కావచ్చు, గ్రామాల్లో కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితి. ఎందుకంటే పని తీసుకుంటే పనిగా పైసలు ఇయ్యరు, దీంతో మనం ఆస్తులు అమ్ముకోవాల్సిందని చెప్పేసి రాష్ట్రంలో అనేక మంది కాంట్రాక్టర్లు ఇబ్బంది పడ్డది చూస్తున్నాం, ఇబ్బంది పడుతున్నారు కూడా. అంతకన్నా ముందు సర్పంచులు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల విషయంలో రాలేక చాలా మంది సర్పంచులు చచ్చిపోయినట్టు చరిత్ర మనం చూసాం. అట్లనే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా ఇలా అందరికీ నాణ్యమైన అంటే కార్పొరేటివ్ కాలేజీల్లో చదువుకోవడానికి ఒక అవకాశం వస్తే, ముఖ్యంగా తెలంగాణ అంటే గత ప్రభుత్వం వచ్చినాక తెలంగాణలో ఉన్నటువంటి అనేక మేనేజ్మెంట్లు కాలేజీలు బంద్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కార్పొరేట్ కాలేజీలు బంద్ చేస్తామని చెప్పిన బీఆర్ఎస్ పార్టీలు వచ్చిన తర్వాత కార్పొరేటివ్ వ్యవస్థలకే వాళ్ళందరూ వంతం పట్టారు. తెలంగాణలో ఎవరైతే నిరుద్యోగులు మరి ఒక గ్రూప్ గా ఏర్పడి కాలేజీలు పెట్టుకున్నటువంటి అనేక కాలేజీ యాజమాన్యాలు, అది ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీ కావచ్చు, ఇక్కడ సింగిల్ మేనేజ్మెంట్ సిస్టమ్ తెలంగాణలో చాలా తక్కువ. అనేక మంది చదువుకున్నటువంటి ఇంటెలెక్చువల్స్ మేధావులుగా పిహెచ్డీలు చేసి పీజీలు చేసి ఒక గ్రూప్ అయ్యి సో మనం మంచి విద్యను అందిద్దామని చెప్పేసి ఈ యొక్క కాలేజీలు పెట్టారు. సో గత ప్రభుత్వం నుంచే స్టార్ట్ అయింది ఇవ్వడం, డబ్బులు ఇవ్వకపోవడం అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎండింగ్ నుంచి స్టార్ట్ అయింది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తాయని చెప్పేసి మేము గత 3 సంవత్సరాల నుంచి అంటే 3 సంవత్సరాల బకాయిలతోటి ఇక విద్యా సంస్థలు ఇబ్బంది పడతా ఉన్నాయి. సో ఇలా కాలేజీలో ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి అంటే చెప్తున్నా, అదే ఈ రోజు ఆరోగ్యశ్రీ విషయంలో కూడా ఇప్పుడు ప్రభుత్వములు గతంలో వచ్చిన తర్వాత ఒకటి ప్రభుత్వ ఆసుపత్రులను మనందరం కూడా స్ట్రెంథెన్ చేసుకున్నప్పుడు దాన్ని విషయంలో గత ప్రభుత్వం కూడా ప్రతి 100 పడకలు ప్రతి నియోజకవర్గంలో అప్పుడున్నటువంటి ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేస్తామని చెప్పి గొప్పలు చెప్పారు, అది కాలేకపోయింది. సరే ఈ ప్రభుత్వం వచ్చినాకనైనా కనీసం మరి ఒక ఆరోగ్య భద్రత విషయంలో మాట్లాడతారంటే అన్ని డైవర్షన్ పాలిటిక్సే ఉన్నాయి. అన్ని కటింగ్స్ ఎట్లా చేద్దాం అనేది కాంగ్రెస్ పార్టీ అన్ని కటింగ్స్ కోసం ఆలోచిస్తుంది. కానీ ప్రజలకు ఒక మెరుగైన వైద్యం ఇవ్వాలి. ఈ యొక్క ఆసుపత్రులు అంటే ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఈ రోజు నడవాలంటే మరి వేల కోట్ల రూపాయలు బకాయిలు పడ్డప్పుడు ఎవరు కూడా నడపలేని పరిస్థితి. ఇలా కార్పొరేటివ్ వ్యవస్థలో కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. సో దీని కారణంగా ఎవరు అంటే పేదవాడు ఇలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీ సమీక్ష చేసుకోవాలి. ఈ రోజు ప్రజలకు ఇచ్చినట్టు ఏవైతే హామీలు ఉన్నావో మరి మీరు ఒకే వేదికల మీద గత ప్రభుత్వం చేసిన అప్పులు వాస్తవమే, తనకు కూడా తెలుసు. అంటే కాంగ్రెస్ పార్టీ యువకర్తలకు తెలియదా గత ప్రభుత్వాలు చేసిన అప్పుల గురించి తెలిసి కూడా మరి మీరు ఇన్ని హామీలు ప్రజలకు ఇచ్చి ఈ రోజు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? సో ఇవాళ ప్రజలకు ఎందుకు ఈ యొక్క ఆరోగ్యాన్ని అందించకుండా మరి ఎవరు అడ్డుకుంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానమే కదా. మరి దీన్ని సరి చేయాల్సింది వీళ్ళే. ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు బడ్జెట్లు పెడుతున్నారు, ఇన్ని వేల కోట్ల రూపాయలు మేము అవి చేస్తున్నాం అన్న ఈ ప్రభుత్వం మరి ఉన్నటువంటి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు కావచ్చు,
ఇక్కడ ఉన్న హాస్పిటల్లోకి ఇచ్చినట్టు బకాయిలు చేసి మరి పేదలకు మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత ఇప్పుడున్నట్టు కాంగ్రెస్ ఒకసారి ప్రభుత్వం.